హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ జనతా కర్ఫ్యూని మీరు అందరూ కరెక్ట్గా రెస్పెక్ట్తో పాటించాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అందరూ ఫాలో అవుతున్నారని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ల్యాప్టాప్స్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా వర్క్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ బయటికి వెళ్ళకుండా ఇంట్లో నుంచే చేసే పనులు కూడా చాలా ఉంటాయి. అలాంటివేవో నేను ముందు వీడియోలో మీకు చెప్తాను. బట్ అందరికీ యాపిల్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. యాపిల్ అంటే ఏంటి, ఫ్రూట్ అని మీ అందరికీ తెలుసు. యాపిల్తో ఏం వంట చేస్తానని అనుకోవచ్చు. నేనేదో జ్యూస్ అలాంటివి చేయట్లేదు. యాపిల్తో నేను కొత్తగా హల్వా తయారు చేస్తున్నాను. యాపిల్తో హల్వా ఏంటి అని మీరు అనుకోవచ్చు. చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో యాపిల్స్ ఉంటాయి, చాలా తినకుండా ఉంటుంటారు పిల్లలు. అలాంటి టైంలో మీరు కట్ చేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీరు 20 మినిట్స్ కూడా చాలా చెప్పాలంటే 20 మినిట్స్లో కూడా మీరు మంచి హల్వా తయారు చేసి ఇవ్వండి. పిల్లలు చక్కగా తింటారు. అండ్ ఇందులో ఎటువంటి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు, మీరు యాడ్ చేయాల్సింది. కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. నాకు చాలా ఈజీ అనిపించింది, అప్పుడప్పుడు చేసుకోవచ్చు అని కూడా అనిపించింది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. ఈ హల్వా ఇంట్లో కూర్చొని స్వీట్స్ చక్కగా తినండి, కానీ బయటికి వెళ్ళొద్దు ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్. ఇంట్లో ఉండి మన కర్ఫ్యూని మనం చక్కగా మన వాళ్ళని మనం చక్కగా కాపాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్వా తయారు చేసే ముందు మీరు ఏవైతే యూస్ చేస్తున్నారో తయారు చేయడానికి వాటిని అన్నిటినీ క్లీన్గా వాష్ చేయండి. ఇక్కడ నేను చూస్తే ఆ వుడ్ కూడా వాష్ చేస్తాను, కటింగ్ వుడ్ కూడా వాష్ చేశాను, నైఫ్ కూడా వాష్ చేశాను. అన్నీ క్లీన్గా వాష్ చేసిన తర్వాతే. అండ్ యాపిల్స్కి వస్తే ఖచ్చితంగా వాష్ చేయాలి. ఇప్పుడైతే యాపిల్స్ మనకు బయట వ్యాక్స్ లేయర్ ఉన్నవి దొరుకుతున్నాయి. అలాంటివి అయితే ఖచ్చితంగా వామ్ వాటర్లో ఒక 5 to 10 minutes పెట్టిన తర్వాతే ఆ వ్యాక్స్ లేయర్ అంతా రిమూవ్ అయిన తర్వాతే మీరు యూస్ చేయడం మంచిదని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అలానే యూస్ చేయండి. నేను ఈ యాపిల్స్ పైన నాకు వ్యాక్స్ లేయర్ లేదు, సో అందుకోసం నేను ఎక్కువగా వామ్ వాటర్లో సోక్ చేయలేదు. బట్ నేను డైరెక్ట్గా అయితే కాదు, క్లీన్గా వాష్ చేసిన తర్వాత మనం లేయర్ రిమూవ్ చేయము. ఇందులో అవుటర్ లేయర్ అన్నది రిమూవ్ చేయకుండా చక్కగా వాటిని అన్నిటి చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీలో మంచి చక్కని పేస్ట్, జ్యూస్ ఎలా తయారు చేస్తామో అలా జ్యూస్లా తయారు చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మనం చక్కగా జ్యూస్ కొంచెం యాపిల్ ఉంటే కూడా లోపల పర్వాలేదు. నేనైతే కొంచెంగా వచ్చాను, బికాజ్ అది హల్వా చేసిన తర్వాత ఆ యాపిల్ ముక్కల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. అలా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అందులో ఫస్ట్ నెయ్యి వేసుకుంటాం అనమాట. నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమేమి ఉంటాయో అవి వేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వేసుకోవచ్చు. నాకు ఆ టైంలో ఆల్మండ్స్ ఒక్కటే వేసుకోవాలని అనిపించింది. అండ్ క్యాష్యూస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. హల్వాలో మీరు ఏమేమి వేసుకుంటారో నార్మల్గా అవన్నీ వేసుకోండి. అండ్ ఇవి చాలా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లో ఇంకొక 2 స్పూన్స్ ఆర్ 2.5 స్పూన్స్ నెయ్యి వేసుకుంటే, బికాజ్ హల్వా అంటేనే నెయ్యి అంటేనే హల్వా, ఎందుకంటే నెయ్యి పడితేనే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడైన తర్వాత మనం ఇందులో ఆల్రెడీ తయారు చేసిన పేస్ట్ని, యాపిల్ పేస్ట్ అంటూ వేస్తున్నాము. యాపిల్ జ్యూస్ అనొచ్చు, పేస్ట్ అనొచ్చు. చూడండి, నేను కొంచెంగా లావుగా పీసెస్ ఉన్నా కూడా ఉంచాను, బికాజ్ అవి తింటా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది. సో ఇలా వాటిని కలుపుతూ ఉండాలి. కింద మనకు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా, ఆల్రెడీ నాన్ స్టిక్ కాబట్టి మనకి ఎలాగో స్టిక్ అవ్వదు. అండ్ ఇప్పుడు ఇక్కడ షుగర్ వేస్తున్నాము. షుగర్ క్వాంటిటీ అన్నీ నేను ఏం చెప్పలేను, బికాజ్ అది డిపెండ్స్ ఆన్ యాపిల్స్ అనమాట. నేను 3 యాపిల్స్కి 1 గ్లాస్ అన్నది వాడాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు యాపిల్స్ కట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చూడండి. యాపిల్స్ పుల్లగా ఉన్నాయా, తీయగా ఉన్నాయా. కొన్ని యాపిల్స్ పుల్లగా కూడా ఉంటాయి. అలా ఏమైనా ఉంటే ఇంకొక 1/2 కప్ ఎక్కువగా యూజ్ చేయొచ్చు. నేను 1.5 యూజ్ చేశాను ఇక్కడ, బికాజ్ కొంచెం పుల్లగా అనిపించి. లేకపోతే మీరు 1 గ్లాస్ యూజ్ చేస్తే 1 కప్ స్మాల్ కప్ కూడా యూజ్ చేస్తే సరిపోతుంది. సో నేను అడుగంటకుండా ఇంకొక 1/2 స్పూన్ నెయ్యి అన్నది వేసాను అనమాట, బికాజ్ నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం. ఎందులో అయినా నేను నెయ్యి వేసుకోవడానికి చాలా ఇష్టపడ్డాను. అండ్ దట్టు అది హోమ్ మేడ్ గీ కాబట్టి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇలా కాస్త ఫ్రై అవుతూనే ఉండాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టండి, పెద్దగా మాత్రం పెట్టొద్దు, చాలా ఫాస్ట్గా మాడిపోతుంది.
స్మాల్గా కూడా పెట్టొద్దు, చాలా సిమ్లో కూడా నేను పెట్టమని చెప్పను, బికాజ్ చాలా లేట్గా అవుతుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 or 15 minutes తర్వాత మీకు ఇలాంటి కన్సిస్టెన్సీ వస్తుంది, హల్వా కన్సిస్టెన్సీ. ఇలా వచ్చినా కూడా సరిపోదు, ఇంకా కాస్త గట్టిపడాలి. సో మనం ఇప్పుడైతే ఇలాచి ఇక్కడ చూస్తే మీకు డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇంతకుముందు వేంపిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను, ఆ వీడియో మిస్ అయింది. అండ్ ఇలాచి కూడా జస్ట్ కొంచెం క్రష్ చేసి వేసాను అంతే, ఇలాచి పౌడర్ వేయలేదు నేను. నాకు ఇలాచి అలా వేస్తేనే చాలా బెటర్గా అనిపిస్తుంది పౌడర్ కంటే. సో ఇలా అడుగంటకుండా ఈ లాస్ట్ మూమెంట్లో సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఫైనల్గా మనకు యాపిల్ హల్వా అన్నది తయారైపోయింది. మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.